హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజుష మహేష్. ఈ వీడియోలో మీకు కిన్నెరసాని డ్యామ్ చూపిస్తున్నానండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ఈ కిన్నెరసాని డ్యామ్ వచ్చేసి తెలంగాణ స్టేట్లోని భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచాలో ఉంది. సో మేము కొత్తగూడెం నుండి స్టార్ట్ అయ్యాము కిన్నెరసాని డ్యామ్ చూడడానికి. కొత్తగూడెం నుండి కిన్నెరసాని చేరుకోవడానికి 20 to 25 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ పాల్వంచ నుండి 10 to 12 కిలోమీటర్స్ అండ్ భద్రాచలం నుండి 44 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ కిన్నెరసాని డ్యామ్. సో హైదరాబాద్ నుండి వచ్చేవారైతే నియర్లీ 300 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ కిన్నెరసాని డ్యామ్. సో కిన్నెరసాని డ్యామ్ చాలా బాగుందండి. సో మంచి పిక్నిక్ ఏరియా అండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ పిల్లలతో సహా వెళ్ళొచ్చు. చాలా బాగుందండి. సో ఇది KTPS అండి, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఇక్కడ మనకి విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సో వచ్చేసామండి కిన్నెరసాని డ్యామ్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. సో మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఇలా ఉంటుంది. సో విజిటింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM అండి. అండ్ మనకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. అండ్ కిడ్స్ 15 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ సపరేట్గా 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ కూడా ఛార్జ్ చేస్తున్నారండి. సో 2 వీలర్స్ వచ్చేసి 15 రూపీస్, 4 వీలర్స్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటున్నారు. సో లోపలికి వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో చిల్డ్రన్స్ పార్క్ ఉంటుందండి. సో చిల్డ్రన్స్ పార్క్లో మంచి ప్లే ఏరియా ఉందండి. పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి జింకల పార్క్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లో డీర్ పార్క్. లోపల జింకలు చాలా ఉంటాయండి. సో ఫస్ట్ మేము డ్యామ్ చూడడానికి వచ్చేసామండి, కిన్నెరసాని డ్యామ్. సో ఇక్కడ మనకి వాటర్ లెవెల్ చాలా ఉందండి. అండ్ వాటర్ ఫ్లోటింగ్ కూడా బాగా ఉందండి. సో కిన్నెరసాని డ్యామ్ వ్యూ చూడండి, ఇలా ఉంది. సో ఈ కిన్నెరసాని రిజర్వాయర్ని 1966లో ఇందిరాగాంధీ గారు ప్రారంభించారండి ఈ రిజర్వాయర్ని. సో ఈ రిజర్వాయర్ని కిన్నెరసాని నదిపై నీటిని నిల్వ చేయడానికి నిర్మించారండి. సో వాటర్ స్టోరేజ్ కోసమే ఈ రిజర్వాయర్ని నిర్మించారండి. ఈ రిజర్వాయర్లోని వాటర్ ఎన్నో ఎకరాలకి సాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తుందండి. అంతేకాకుండా విద్యుత్ ఉత్పత్తి అంటే KTPSకి కూడా అందిస్తుందండి ఈ రిజర్వాయర్లోని వాటర్. సో ఇది కిన్నెరసాని డ్యామ్ అండి. సో కిన్నెరసాని డ్యామ్ చూడండి, ఇలా ఉంటుంది. సో చాలా బాగుందండి ఈ వ్యూ. సో మనకి రెయినీ సీజన్లో వాటర్ లెవెల్ కూడా బాగా ఉంటుందండి. సో ఆ టైంలో మనకి గేట్స్ కూడా లిఫ్ట్ చేస్తారు. సో ఆ టైంలో మనకి టూరిస్ట్ కూడా చాలామంది వస్తూ ఉంటారండి కిన్నెరసాని డ్యామ్ చూడడానికి. సో మేము డ్యామ్ చూసాక చిల్డ్రన్స్ పార్క్ ఏరియాకి వచ్చేసామండి. సో ఇది చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండి. లోపల మనకి ప్లే జోన్ ఏరియా కూడా ఉంటుంది. సో పిల్లలు మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ. సో వాళ్ళు మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అండి. సో ఆ తర్వాత మేము జింకల పార్క్కి వచ్చేసామండి. సో డీర్ పార్క్. సో లోపల జింకలు చాలా ఉన్నాయండి. సో నియర్లీ 100 to 150 జింకలు ఉంటాయంట ఇక్కడ. సో లైవ్గా చూడొచ్చు మనం జింకల్ని. సో మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి కిన్నెరసాని ట్రిప్ని. సో ఇక్కడ వాడు జింకలకి ఫీడ్ చేస్తున్నాడండి. సో వాడు ఏమాత్రం భయపడట్లేదు, మంచిగా ఫీడ్ చేస్తున్నాడు జింకలకి. సో కిన్నెరసాని చాలా బాగుందండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి పిక్నిక్ స్పాట్ ఏరియా అండి. సో వీకెండ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ పిల్లలతో సహా వెళ్ళొచ్చు. చాలా బాగుందండి. సో వాళ్ళు ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి మంచిగా గుర్తుండిపోద్దండి ఇలా లైవ్గా యానిమల్స్ అన్నీ చూపిస్తూ ఉంటే. సో మంచిగా రిఫ్రెష్ అవుతారు. సో ఆ తర్వాత మేము డక్స్ పాండ్కి వచ్చేసామండి. సో ఇది డక్స్ పాండ్. ఇక్కడ మనకి 2 బ్లాక్ డక్స్, 2 వైట్ డక్స్ ఉన్నాయండి. సో మంచిగా లైవ్గా చూడొచ్చు డక్స్ని. అండ్ పిల్లలకు కూడా మంచిగా చూపించచ్చండి లైవ్గా. వాళ్ళకి మైండ్లో గుర్తుండిపోద్దండి డక్స్ చూడగానే. సో మంచిగా గుర్తుండిపోద్ది. సో ఈ కిన్నెరసానిలో డ్యామ్ కాకుండా మనకి డక్స్ పాండ్, డీర్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్ అండ్ చిరుతపులుల కనిపిస్తూ ఉంటాయండి. సో అందుకే ఈ ప్లేస్ని కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ అని కూడా అంటారు. కిన్నెరసాని అభయారణ్యం.
సో ఈ కిన్నెరసాని మంచి పిక్నిక్ స్పాట్ ఏరియా అండి. మంచిగా వీకెండ్ వచ్చి కాసేపు అలా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి. మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము. సో ఈ కిన్నెరసాని చుట్టూ దట్టమైన అడవులు ఉంటాయండి. సో అందుకే ఈ ప్లేస్ని దండకారణ్యం కూడా అంటారు. సో ఇది గోదావరికి ఉపనదిగా కూడా పిలుస్తారు ఈ కిన్నెరసానిని. సో ఈ కిన్నెరసాని డ్యామ్ రిజర్వాయర్ లెవెల్ వచ్చేసి 409 అడుగులు ఉంటుందండి. అండ్ 235 క్యూసెక్ల నీటిని నిల్వ చేస్తుంది ఈ రిజర్వాయర్. సో కిన్నెరసానిలో బోటింగ్ కూడా ఉంటుందండి. సో మేము బోటింగ్ కూడా చేసాము. నా నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.